వెలుగు పేపర్నే తీసుకుందాం. వచ్చుడే మన ముఖ్యమంత్రి గారు మంచి బొట్టుతోటి మంచి ఫోటో వేసిండు. ఇక్కడైతే సంతోషం, మీరు ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి. మీ ఫోటోలను కూడా ఫోటోషాప్ లో వెలుగు పేపర్ వాడు చాలా చక్కగా చిత్రదిద్దాలి. కానీ మీరు ఏం చెప్పిండ్రు అనేది ఇలా ముఖ్యం. సన్నవడ్లకు 500 బోనస్ వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. థ్యాంక్ యూ. కాకపోతే ఇక్కడ మీరు ఏం చేసిండ్రంటే, మిమ్మల్ని ఇక్కడ తప్పు పట్టవలసిన విషయం ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో సన్నవడ్లకు మాత్రమే బోనస్ అని ఎక్కడ చెప్పలేదు. ఇది వరికి బోనస్ ఇస్తామని మాత్రమే చెప్పిండ్రు. వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని మాత్రమే అక్కడ రాసిండ్రు. మీరు అక్కడ ఏం రాయనుంటురి? షరతులతో కూడిన బోనస్ అని రాయనుంటిరి. షరతులతో కూడిన బోనస్ అంటే సన్నవడ్లకి ఇస్తారా, ఇంకో పంటకి ఇస్తారా అనేది రైతులకు అవగాహనకు వచ్చేటోళ్ళు. లేదు మీకు ఇంకా నిజాయితీ నిబద్ధత ఉన్నది రైతుల పట్ల అనుకుంటే, అదే మేనిఫెస్టోలో ఇగో సన్నాలకు మాత్రమే 500 బోనస్, దొడ్డు వడ్లేస్తే దొడ్డు బియ్యం పండిస్తే బోనస్ ఉండదు అని రాయనుంటుంది. కానీ మీరు రైతులను ఇంత వంచిస్తూ ఇంత టోకరా పెడతారని రైతులు ఊహించలే. ఈ సన్నవడ్లకు మాత్రమే ఇస్తారు ఈ దొంగలు. అందులో రాసిందేమో రైతులకు 500 బోనస్ అని రాసింది. ఇక్కడ తీరా కార్యరూపం దాల్చే వరకు సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ అని ఒక పెట్టి రైతులను ఈ విధంగా టోకరగొచ్చి ఆగం చేసే పరిస్థితికి వచ్చింది. నాకు తెలిసి సన్నవడ్లు ఎవరు మన దగ్గర 10% మంది కూడా సన్నవడ్లు లేరు. ఇప్పుడు మనకు 90 లక్షల మంది రైతులు ఉన్నారంటారు కదా. 90 లక్షల మంది రైతుల్లో 10 లక్షల మంది రైతులు కూడా ఈ సన్నవడ్లు లేరు. అంటే ఇది ఒక విధంగా మోసమే. ప్రభుత్వం చాలా తెలివిగా రైతులను మోసం చేసింది అన్నట్టు. అంటే ఇది 500 లేదు, ఎగగొట్టింది. ఇక 500 ఎవరికియ్యదు. ఎందుకంటే సన్నవడ్లు ఎక్కడ లేవు రాబాయి, సన్నవడ్లు ఎవరు పండించలేదు కాబట్టి బోనస్ కూడా ఎవరికి ఇయ్యం. ఇది వీళ్ళ దుర్మార్గం.